వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నా పేరు తూపాటి శ్రీనివాసరావు. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం గొల్లపాలెం గ్రామం. మా గ్రామంలో ఓఎన్జీసీ వారు ఇచ్చినటువంటి నిధులు సుమారు దాదాపుగా 2 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినాయి అని చెప్పేసి సర్పంచ్ గారిని అడిగినప్పుడు చాలా దురుసుగా సమాధానం చెప్తూ, నా ఇష్టం, నాకు మెజారిటీ సభ్యుల బలం ఉన్నది, నేను అవసరమైతే సముద్రంలో వేసుకుంటాను రోడ్లు, మీకు సమాధానం చెప్పవలసిన పని ఉన్నదని చెప్పినప్పుడు ఎండిఓ గారికి కంప్లైంట్ చేస్తే ఎండిఓ గారు దీనిపైన ఏ విధంగా స్పందించలేదు. ఆ తర్వాత డిఎల్పిఓ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన కూడా ఏ విధమైన స్పందన లేనప్పుడు గౌరవ కలెక్టర్ గారిని స్పందనలో కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఆయన కూడా ఏ విధమైన చర్యలు తీసుకోకపోవటం వల్ల గౌరవ హైకోర్టు వారిని మేము నవంబర్ నెలలో పిటిషన్ వేయటం జరిగింది. గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారు మరి దీనిపైన పూర్తి విచారణ జరిపించి చర్యలు తీసుకోమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరి విచారణ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిష్పక్షపాతంగా దీనిపైన దర్యాప్తు జరిపి బాధ్యులైనటువంటి సర్పంచ్ పైన, అలాగే అధికారులపైన, పాలక మండలిపైన చర్యలు తీసుకుని మరి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పాలక మండలిని రద్దు చేసి కొత్తగా ఎలక్షన్లు పెట్టి ఈ గ్రామంలో అవినీతిని ఆఫ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు. సార్, మీ పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఇంత అవినీతి, ఒక చిన్న గ్రామం, కనీసం 2500 పాపులేషన్ కూడా లేనటువంటి ఒక చిన్న గ్రామంలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతూ ఉన్నదంటే మరి రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి గౌరవ పవన్ కళ్యాణ్ గారు గుర్తెరిగి ఈ సర్పంచ్ పైన, అలాగే పాలక మండలి పైన, ఈ అవినీతికి పాల్పడ్డటువంటి అధికారులపైన చర్యలు తీసుకుని వెంటనే ఈ పాలక మండలిని రద్దు చేసి కొత్తగా ఎలక్షన్లు పెట్టి ఈ గ్రామంలో అవినీతిని అరికట్టాలని చెప్పేసి గౌరవ హైకోర్టు వారిని, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం గొల్లపాలెం గ్రామం అండి. మా గ్రామంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు మాత్రమే నివసించే గ్రామం ఏదైనా ఉందంటే అది మా గొల్లపాలెం గ్రామం సార్. భూస్వాములు కానీ జమీందారులు కానీ లేని గ్రామం మాదే సార్. అప్పర్ కాస్ట్ లేని గ్రామం మాది. అలాంటి గ్రామంలో మా అదృష్టం కొద్దీ ఓఎన్జీసీ వారి నుంచి హౌస్ ట్యాక్స్ రూపంలో మాకు సుమారుగా 2 కోట్ల రూపాయలు నిధులు రావడం జరిగిందండి. ఆ నిధుల్ని మా చిన్న గ్రామం, కడుపేద గ్రామం అయినటువంటి మా గ్రామం కలలు పండినవి, మన గ్రామం అభివృద్ధి చెందుతుందని ఎంతో సంతోషంతో మేము ఈ 4 సంవత్సరాల కాలంలో ఎదురు చూసామండి. అది ఎక్కడ కూడా అభివృద్ధి అనేది మచ్చు కూడా కనపడలేదు. ఈ రోడ్లు వేయడం అయితే భూస్వాములు బాగా జమీందారులు చెరువులకి రోడ్లు వేయడం, భూస్వాముల యొక్క పొలాల్లోకి రోడ్లు వేయడం, ఇలాంటి కార్యక్రమాలే చేశారు తప్ప జనావాసాల్లో ఎక్కడ బొచ్చుడు చిప్పుడు సిమెంటు వేసి రోడ్లు పోసిన దాఖలాలు ఎక్కడా లేవు సార్. అలాగే అవినీతి లంచాలు తీసుకుని రైతుల దగ్గర, భూస్వాముల దగ్గర లంచాలు తీసుకుని వారి పొలాల్లోకి, వారి చెరువులకి రోడ్లు వేయడం జరిగింది సార్. డ్రైనేజీ వ్యవస్థని ఎక్కడా కూడా పట్టించుకోలేదు. పారిశుద్ధ్యాన్ని అయితే ఈ 4 ఏళ్ల కాలంలో పారిశుద్ధ్యాన్ని గాలి కుదిరేయడం జరిగింది సార్. దీని సంబంధిత అధికారులు, నాయకులు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి వారు అందరూ కూడా దీనిపై దృష్టి పెట్టి అధికారులను ఆదేశించి ఈ అవినీతిని వెలికి తీసి అవినీతి చేసినటువంటి మందపాటి నాగేశ్వరరావు సర్పంచ్ని తగు చర్యలు తీసుకుని వారిని శిక్షించాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా మాది విస్తీర్ణంలో కూడా జనాభా కూడా సుమారుగా 2500-2000 లోపు మాత్రమే ఉండే మా గ్రామంలో విస్తీర్ణం కూడా ఎటు చూసినా 1 కిలోమీటర్ మాత్రమే విస్తీర్ణం ఉన్నటువంటి గ్రామం సార్ మాది. ఎంతో చక్కగా అభివృద్ధి చేయవచ్చు, కానీ ఎక్కడా కూడా అభివృద్ధి అనే పదాన్ని గాలి కుదిలేసి వారి జేబులు నింపుకోవడం కోసం భూస్వాముల పొలాల్లోకి లంచాలు తీసుకుని 5 లక్షలు 10 లక్షలు లంచాలు తీసుకుని వారి పొలాల్లోకి, వారి చెరువులకి రోడ్లు వేయడం జరిగింది సార్. ఈ అవినీతిని చాలా అరికట్టి
ఇప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థ దేశంలో 25వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎగబాకింది అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. కానీ మా ఊరికి చూస్తే అధపాతాలకు వెళ్ళిపోయింది సార్. మా ఊరి అభివృద్ధి చూస్తే ఈ 4 ఏళ్లలో అధపాతాలానికి వెళ్ళిపోయి ఎవరికి కూడా సరైన విద్యుత్ సరఫరా లేదు సార్. లూజు వైర్లు ఎక్కడైనా లూజ్ కాంటాక్ట్స్ ఉండటం, లో వోల్టేజ్ సమస్య ప్రధాన సమస్య సార్. మా ఊరిలో మంచినీటి సమస్య కూడా ప్రధాన సమస్య సార్. ఎక్కడ ఒక వాటర్ ట్యాంక్ కట్టిన దాఖలా లేదు సార్. ఈ కోట్లాది రూపాయలు వాళ్ళ జేబులు నింపుకోవడానికే చూస్తున్నారు తప్ప ఎక్కడ అభివృద్ధి చేయడానికి ఎక్కడ చూడలేదు సార్. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఈ వీడియోని పవన్ కళ్యాణ్ గారి వరకు కూడా చేరేలా చేయాలని చెప్పేసి ఈ మీడియా వారిని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను సార్. అది ఈ మా ఊరిలో జరుగుతున్నటువంటి అవినీతిని వెంటనే అరికట్టి ఈ సర్పంచ్ ఆగడాలను అరికట్టి మా పంచాయతీలో దోసుకున్న సొమ్ముని వెంటనే తిరిగి కట్టించాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను సార్. స్పందించాలి. అవినీతిపై చర్యలు తీసుకోవాలి. గ్రామ పంచాయతీ అవినీతిపై చర్యలు తీసుకోవాలి. మా గ్రామ పంచాయతీ అవినీతిపై చర్యలు తీసుకోవాలి. మా సర్పంచ్ పై అవినీతిపై చర్యలు తీసుకోవాలి. మా సర్పంచ్ అవినీతిపై చర్యలు తీసుకోవాలి. మా సర్పంచ్ అవినీతిపై చర్యలు తీసుకోవాలి. ఓఎన్జీసీ నిధుల దుర్వినియోగాన్ని ఓఎన్జీసీ నిధుల దుర్వినియోగాన్ని ఓఎన్జీసీ నిధుల దుర్వినియోగాన్ని ఓఎన్జీసీ నిధుల దుర్వినియోగాన్ని సర్పంచ్ 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 పంచాయతీ నిధుల దుర్వినియోగాన్ని వెంటనే పంచాయతీ నిధుల దుర్వినియోగాన్ని వెంటనే పంచాయతీ నిధుల దుర్వినియోగాన్ని వెంటనే పంచాయతీ నిధుల దుర్వినియోగాన్ని వెంటనే పంచాయతీ నిధుల దుర్వినియోగాన్ని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.